మా బస్ స్టాండ్ మొత్తం ఖాళీగా కనబడుతుంది, బస్సులు కనిపించట్లేదు. మీరు వచ్చి ఇక్కడ ఉన్నారు, పైన ఎండ బగబగా అంటుంది. ఏంది మరి పరిస్థితి? పరిస్థితి బండి మీద వస్తున్నాము, 5 గంటలకు లేచి పాస్పోర్ట్ తీయాలని వచ్చినాము. ఈ రోజు డేట్ అని బస్ లేదు, ఏం లేదు. మళ్ళీ వెళ్ళిపోదాం బస్సులు అని వస్తే ఏంది లేదు. ఇక్కడికి వస్తే ఇంకా మళ్ళీ అన్నం తెచ్చుకొని ఆ నుంచి తెచ్చుకొని తిని వెళ్ళిపోదామని చూస్తున్నాం. ఇంకా బండి మీద మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడారా? ఏమన్నా బస్సెస్ వస్తాయా ఏంటని అడిగారా? మరి అడిగినాం, అడిగితే రావమ్మా అని చెప్తారు. ఈ రోజు ఎవరు లేరు అడగనికే కూడా. అడుగుదామని పోతే ఎవరు లేరు. ఇక్కడ రావని చెప్తే ఇక్కడ వచ్చింది ఏదన్నా తిని వెళ్ళిపోదాం. మళ్ళీ బండి మీద జర చల్లబడ్డాం కానీ ఊపుకుంటున్నాం. చల్లబడ్డాకే పోండి, ఎండ బగబగా అంటుంది. ఎక్కడ కల్వకుర్తా? కలకుర్తి. ఎన్ని గంటలు పట్టింది నుంచి? ఈ నుంచి 2 గంటలన్నర ఎక్కువనే పడుతుంది, 3 పడుతుంది. ఈ ఎండలో 2 గంటలకు బండి మీద పోతే ఎట్లుంటది? ఎట్లుంటది? నడిపేటోళ్ళకి ఇబ్బంది, ఇంకా కూర్చున్న వాళ్ళకి మనకి ఇబ్బంది. సార్ బస్ ఎందుకు బంద్ చేసిండో ఈ రోజు మరి తెలియదు. ఫ్రీ బస్ వాడుకున్నారు ఎప్పుడన్నా మీరు? ఎన్నడో ఒక రోజు వచ్చేటోళ్ళం మేము. ఊరికెళ్ళి మేము ఎప్పుడు హైదరాబాద్ వచ్చేటోళ్ళం కాము, జాబ్ చేసేటోళ్ళం కాము కదా. ఎప్పుడో అవసరం పడింది, ఇవాళ వచ్చినాము. ఇవాళ వస్తే కూడా బస్ లేదు. ఇంకా అంతే ఇబ్బంది అవుతుంది. ఇంకా తిని వెళ్ళిపోదాం అంటే తిండి కూడా ఇంకేది ఇబ్బంది పరిస్థితితోటే పోతాం. నీళ్ళు ఎంట పెట్టుకొని ఇంకా బండి ఆపుకొని ఎట్లా ఉంటుంది రోడ్డు మీద పోతుంటే. ఇంకా మనిషి ఎవడన్నా వచ్చి గుద్ది పాయమా పానాలే పోతాయి. ముందే ఉంటాయి. ఎన్ని గంటలైంది బస్ స్టాండ్కి వచ్చి? బస్ స్టాండ్కి వచ్చి 1 గంటన్నర అవుతుంది. నడుస్తామేమో టైం మధ్యాహ్నం వరకు అంటే అవి కూడా లేవు. నడవమంటే చిన్న పోదామని వెళ్తున్నాం.